బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ వెళ్లగా అక్కడకు భారీగా అభిమానులు వచ్చారు. సీఎం అంటూ నినాదాలు చేశారు. కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఇక బెంగళూరులోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ వెళ్లగా అక్కడకు భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే సీఎం అంటూ నినాదాలు చేశారు. కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు జూనియర్ ఎన్టీఆర్. చూస్తున్నాం కదా, ఏదైతే అటు బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. అఫ్ కోర్స్ ఎవరైనా తమ అభిమాన నటుడు వస్తున్నారంటే కూడా ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుని తమ అభిమాన నటుడిని చూడాలి, సెల్ఫీలు తీసుకోవాలని ఉత్సాహపడుతూ ఉంటారు. అదంతా కామన్. బట్ ఇక్కడ బెంగళూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటే సో రాజకీయాలు ఇది దుమారం రేపేలాగా ఉందని చెప్పాలి. ఎందుకంటే సీఎం అంటూ కూడా కొన్ని నినాదాలు చేస్తారు ఫ్యాన్స్ అయితే. సో అక్కడి నుంచి వెళ్లే వరకు కూడా సీఎం అంటూ కూడా సో ఫ్యాన్స్ అంతా పెద్దగా అరుస్తూ కూడా ఎన్టీఆర్ వెళ్లేంత వరకు ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తారని చెప్పాలి. సో మనం చూడొచ్చు తెలుగు రాష్ట్రాల్లో సో ఎప్పుడు కూడా ఇటు నేరుగా ఎన్టీఆర్ ఎప్పుడు పాల్గొనలేదు జూనియర్ ఎన్టీఆర్ అయితే. సో ఇప్పటివరకు ఎప్పుడు కూడా సో ఎంతమంది తమ అభిమానులు ఇటు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కూడా ఇప్పుడు రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎక్కడా స్పందించలేదు. అలాంటిది బెంగళూరులో ఒక అటు ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్కి వెళ్ళిన సందర్భంగా కూడా భారీ ఎత్తున అయితే తమ ఫ్యాన్స్ అయితే అందరూ అక్కడికి వచ్చారు. సో వచ్చిన వారంతా కూడా ఒక్కటే అంటున్నారు సీఎం అంటూ కూడా నినాదాలతో హోరెత్తించారు. సో ఇప్పుడే మనం అటు విన్నాము, స్వయంగా బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూస్తున్నాము. ఎంత పెద్ద ఎత్తునైతే అక్కడికి ఫ్యాన్స్ అంతా చేరుకుని సీఎం అంటూ కూడా నినాదాలు చేశారు. అంటే తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తాడు, సో రావాలి, సీఎం అవ్వాలి అనుకుంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉత్సాహం చూపుతున్నారు. సో అదేవిధంగా ఈ రోజు వారు చేసిన నినాదాలు వింటే కనుక సీఎం అంటూ కూడా ఒక్కటే కేరింతలు కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న తీరైతే మనం చూస్తున్నాము. అయితే దీనిపై ఎన్టీఆర్ కూడా ఎక్కడా స్పందించలేదు. అటు కార్లోంచే సన్ రూఫ్ ఓపెన్ నుంచి కూడా అందరికీ హాయ్ చెప్పుకుంటూ కూడా వెళ్ళిపోయిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సో బెంగళూరులోని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎక్కడా పొలిటికల్ పై కూడా ఎక్కడా అయితే ఎప్పుడు స్పందించలేదు. సో ఏ పార్టీలోకి కానీ ఏ రాజకీయ కోణాల్లోకి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ అయితే అడుగు పెట్టలేదు. ఎక్కడా కూడా నోరెత్తి కానీ ఒక ట్వీట్ కానీ ఎక్కడ కూడా చిన్న మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది ఈరోజు బెంగళూరులో ఇప్పుడు మా అభిమాన నటులు ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు సీఎం అనడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. సో అయితే దీనిపై ఇప్పటివరకు అటు ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ ఎలాంటి స్పందన అయితే లేదు. సో అక్కడ కూడా మనం చూడొచ్చు అందరికీ అభివాదం చేస్తూ ఫ్యాన్స్ అందరికీ కూడా హాయ్ చెప్తూ కార్ సన్ రూఫ్లోంచే
సో అటు లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కూడా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున అయితే తమ అభిమాన నటుడిని చూసేందుకైతే వచ్చారు. సో ఈ నేపథ్యంలో కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం ఇప్పుడు చర్చగా మారిందని చెప్పాలి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏదైతే అటు బెంగళూరులోని హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ సైతం కూడా ఫ్యాన్స్ మొత్తం పెద్ద ఎత్తున అక్కడికి రావడం ఒక ఎత్తు అయితే సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం ఇప్పుడైతే ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అఖిల, బెంగళూరులోని మహదేవ్పూర్లోని పిఎస్ ఆవరణంలో కిమ్స్ ఆసుపత్రి నూతన భవనాలను ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించారు. 1983లో ఎన్టీ రామారావు అక్కడే పిఎస్ ఆవరణాన్ని క్యాంపస్ ను అప్పుడు ఎన్టీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అదే క్యాంపస్ లోని కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించడం విశేషము. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడంటూ గత వారం రోజులు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి వంశాభిమానులు, అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వల్పంగా తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో సీఎం సీఎం అంటూ నినాదాలు చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఈ విషయం మీద ఏమాత్రం స్పందించకుండా ఓపెన్ టాప్ వెహికల్లో ఆయన చేతులుపుకుంటూ లోపలికి వెళ్లారు. ఇదే సందర్భం ఆయనతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. ఆయన సినిమా షూటింగ్ లుక్ లోనే ప్రస్తుతం ఏదైతే ఆ సినిమాకి సంబంధించిన లుక్ లోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి చేరుకున్నాడు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే వృత్తి నిపుణులంతా అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా బెంగళూరులో కూడా తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా జూనియర్ ఎన్టీఆర్ ను చూడడానికి అక్కడికి పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకి చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మీద వారు సీఎం సీఎం అని నినాదాలు చేసినప్పటికీ ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా చేతులు ఊపుకుంటూ అభిమానులకు అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏదైతే ఆసుపత్రిని ప్రారంభించి తిరిగి వెళ్ళిపోయారు. అఖిల, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ పొలిటికల్ గురించి ఎక్కడా కూడా ఎప్పుడు మాట్లాడలేదు. తను వస్తానని కానీ రానని కానీ ఎప్పుడు దీనిపై చర్చించలేదు. సో ఇప్పుడు కేవలం అభిమానులు వారి ఓన్ కానీ ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? కేవలం వాళ్ళ ఆనందం కోసమే సీఎం సీఎం అంటూ చేశారు అనుకోవచ్చా? జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఇలా మాట్లాడారు అనుకోవచ్చా? అదే విధంగా చెప్పవచ్చు. గతంలో కూడా తాను ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ తను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నానని గతంలో చాలా మంది మీడియా సమావేశాల్లో కూడా తెలియజెప్పాడు. తాను తన తాత ప్రారంభించిన పార్టీలోనే తాను కొనసాగుతానని చెప్పాడు. అభిమానిగాను కార్యకర్తగాను ఉంటానని చెప్తాడు. ఆ తర్వాత కొంత దూరమైనప్పటికీ అతను ఎక్కడ రాజకీయ వ్యాఖ్యానాలు చేయలేదు. గతంలో లండన్ కు వెళ్లిన సమయంలో కూడా కొంతమంది అభిమానులు ఇదే విధంగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేసినప్పటికీ ఆయన వారించిన నేపథ్యం. మొత్తం మీద అయితే రాజకీయాల పట్ల ఈ గత కొంతకాలంగా ఆయన ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఆ విషయాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. దీంతో పాటు ఏదైతే తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత మరింత దూరంగా రాజకీయాలకు ఉన్నాడని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు కావాలని కొంతమంది అత్యుత్సాహంతో అభిమానులు ఈ విధంగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. రాజకీయాల పట్ల ప్రస్తుతం ఏమాత్రము జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపడం లేదు. ఆ విషయాల గురించి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కావాలని కొంతమంది ఈ విధంగా అత్యుత్సాహంతో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం జరిగింది. కానీ ఈ విషయాల గురించి ఆయన ఎక్కడ ప్రస్తావించడం కూడా లేదంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అఖిల, దామోదర్, అయితే మరో పక్కన చూసుకున్నట్టయితే అక్కడికి ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ మధ్య తోపులాట కూడా జరిగింది. ఏదైతే ఎస్కలేటర్ ఉంటుందో దాని మీద మొత్తం పడి అది విరిగిపోయిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. సో ఎందుకంటే ఈ మధ్య ఎవరైనా అభిమానులు నటులు వచ్చినా కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ చేరుకోవడం, అక్కడ తొక్కిసలాట జరగడం వరుసగా చూస్తున్నాం. అయినా కూడా ఎందుకు ఇంత అత్యుత్సాహంతో ఫ్యాన్స్ ముందుకు వెళ్తున్నారు? సో ఇదే రోజు మనం సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే అక్కడ ఉన్న ఎస్కలేటర్ కూడా విరిగిపోయింది. అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంకా ఫ్యాన్స్ మార్పు రావడం లేదనుకోవచ్చు?
అఖిల ఫ్యాన్స్ లో కొంతమంది విపరీత ధోరణులతో వ్యవహరిస్తూ తామే ముందుగా వెళ్ళాలి తమ నటుడి వద్ద కానీ అత్యుత్సాహం చూపడమే ఇందుకు కారణం. చాలా మంది దూరం నుంచి చూసి సంతృప్తిగా తిరిగి వెళ్తుంటారు. కానీ కొంతమంది ఏదైతే తమ హీరో దృష్టిలో పడ్డానికి ఈ విధమైన చర్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా పిఎస్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్సీది. ఆయనకు సంబంధించిన కాలేజ్ ఆవరణంలోనే ఈ రోజు కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. గతంలో తన తాత ఏదైతే ప్రారంభించాడో ఆ కళాశాలను అదే ఆవరణంలో ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా కళాశాలను ప్రారంభించడం, ఏదైతే ఆసుపత్రిని ప్రారంభించడం విశేషమో. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ మంది వృత్తి నిపుణులు ఇతర వృత్తుల్లో స్థిరపడిన వారు బెంగళూరు నగరంలో ఎక్కువగా ఉన్నారు. దీంతో పాటు బెంగళూరులో తెలుగు వారు కూడా సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటు చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఈ 3 జిల్లాలకు సంబంధించిన వారు పెద్ద సంఖ్యలో అక్కడ స్థిరపడిపోయారు. వీరంతా చాలా వరకు నందమూరి ఫ్యాన్స్ కావడం, వీరంతా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారనే ప్రచారం గత వారం రోజులుగా పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వేసి ఆసుపత్రి యాజమాన్యం ప్రచారం చేసిన నేపథ్యంలో అక్కడికి వీరు చేరుకున్నారు. అదిగాక ఈ రోజు సెలవు రోజు కూడా, వీకెండ్ కావడంతో కూడా మరింత సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు కొంతమంది రోడ్డుకు అడ్డం పడి విపరీతంగా హడావిడి చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసిన నేపథ్యం. ఇలాంటి సందర్భాల్లో తొక్కిసలాట జరుగుతాయని పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ అభిమానుల అత్యుత్సాహంతో పాటు కొంతమంది తమ హీరో దృష్టిలో పడాలని చేసే విపరీత చేష్టలే దీనికి కారణమవుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే అక్కడ పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేసి వారందరినీ దూరం నెట్టివేశారు. అఖిల, దామోదర్, అక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించేలా పెద్ద ఎత్తున అయితే ఫ్యాన్స్ అయితే చేరుకున్నారు. తొక్కిసలాట కూడా జరిగింది. మరి గట్ల ఎవరికైనా గాయాలయ్యాయా? వారి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే అక్కడున్న ఆసుపత్రి యాజమాన్యంతో కానీ మిగతా వారితో మాట్లాడితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేసి మొత్తం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కాకపోతే కొంతమంది అభిమానులు దురాభిమానంతో ఎస్కలేటర్ మీద వచ్చి హడావిడి చేయడం, అదేవిధంగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ వద్దకు తోసుకొచ్చి రహదారికి అడ్డంగా ఉండి ఆయన దగ్గరికి వెళ్లాలని ప్రయత్నించి చేసిన చర్యల వల్లనే కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం పరిస్థితి సద్దుమునిగింది. ఏదైతే ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తిరిగి వెళ్లిపోయారు. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.